హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్ నేను మీ రాజీని ఇవాళ మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తున్నా టుడే సాటర్డే సో మా వాళ్ళిద్దరూ కూడా తొందరగా వెళ్ళిపోవాలన్నమాట రోజు కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోవాలి వాళ్ళైతే కోకోనట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే అక్కడ కుక్కర్తో రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే నేను బియ్యం రవ్వ ఉప్మా ఉంటుంది కదా సో దాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఇవాళ ఇడ్లీ పిండి దోశ పిండి అవి ఏం లేవన్నమాట అన్నీ కంప్లీట్ అయిపోయాయి సో లక్కీకి ఏంటంటే బొంబాయి రవ్వ ఉప్మా కన్నా కూడా ఈ బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టం అనమాట సో ఇవాళకి టిఫిన్ ఇది పెట్టేద్దామని డిసైడ్ అయ్యి తొందరగా కూడా అయిపోతుందని ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను ఈ బియ్యం రవ్వ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా ఆకలేసినప్పుడు బాగా అంటే మన ఉపవాసాలు గట్రా ఉండేటప్పుడు పొట్ట ఫిల్ అవ్వాలి అంటే మనసు హాయిగా ఉండాలంటే నాకు బియ్యం రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట ఉప్పిండి చేస్తే చాలు మా ఇంట్లో చాలా ఇష్టం నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట సో లక్కీ కూడా అదే పోలికొచ్చింది మా వారైతే అస్సలు ముట్టుకోరు ఇంకా లంచ్ బాక్స్లోకి కోకోనట్ రైస్ చేస్తున్నానని చెప్పాను కదా సో దానికోసమేనమాట ఈ పోపు దినుసులు అవన్నీ కూడా ఫస్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం జీడి పలుకులు అలాగే పల్లీలు ఇవన్నీ వేసి చక్కగా మంచిగా చూడడానికైతే చాలా బాగా వచ్చింది కోకోనట్ రైస్ అయితే కొబ్బరి అన్నం కానీ ఇదైతే లంచ్ బాక్స్లోకి అయితే బాగోదండి నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను తొందరగా అయిపోతుందని అనుకున్నాను అంటే ముందు రోజు అడిగాను కానీ పాపం చాలా రోజుల క్రితం తిన్నారనమాట ఇది వేడిగా తిన్నప్పుడు బాగానే ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే బాగోదు సో కొంచెం ఇబ్బంది పడ్డారనమాట వాళ్ళైతే తినడానికి నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ ఎప్పుడు అలా అవ్వదనమాట నేను ఏ రెసిపీ చేసినా ఆల్మోస్ట్ వాళ్ళకి ఇష్టంగా ఉండేవే ఫేవర్గా ఉండేవే ఉంటాయి ఇవాళ అయితే మాత్రం లక్కీ అస్సలు తినలేకపోయింది సో నాకు చాలా బాధ అనిపించింది అలాగే ఇది కొబ్బరి పాలతో చేస్తాం కదా కొంచెం పులావ్ టైప్లో అది బాగానే ఉంటుంది మళ్ళీ లంచ్ బాక్స్కి ఇదైతే మాత్రం బాగాలేదు అంత నచ్చలేదు నాకు వాళ్ళిద్దరు కూడా కొంచెం కష్టపడ్డారు ఇందులోకి కాంబినేషన్గా రైతా పెట్టేశాను సింపుల్గా అయిపోతుంది అని అనుకున్నాను కానీ చల్లారిన తర్వాత బాగోదు అనే విషయాన్ని నేను అంతగా పట్టించుకోలేదు సో లక్కీ కొంచెం ఇబ్బంది పడింది నేను మా వారైతే అలాగో తినేసాం అనుకోండి పాపం కదా చిన్నది తినలేకపోయింది చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా అలా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది అనమాట కానీ లంచ్ బాక్స్కి అయితే అస్సలు ఇది ఫెయిల్ అయిపోయింది రెసిపీ అయితే ఇంకా ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసాను కొంచెం ఘాటుగా ఉంటుందని ఇంకా ఇక్కడైతే బియ్యం రవ్వ ఉప్మా అయిపోయింది సో ఇదైతే లక్కీకి నచ్చిందిలేండి ఇదైతే మంచిగా కుదిరింది కాంబినేషన్ అంతా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట సో మార్నింగ్ టిఫిన్ అయితే ఇది ఇవాళ అయితే ఇలా గడిచిందండి లంచ్ బాక్స్లో అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు పోయాక ఇంకా పనమ్మాయి వచ్చింది సో తను వచ్చేసి ఇల్లు గుమ్మాలు అన్నీ తుడిచేసి గిన్నెలన్నీ తోమేసి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఉదయం హడావిడిలో కుదరలేదన్నమాట సో ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా ఆ పక్కన కొంచెం రైస్ అలాగే కొబ్బరి అన్నం అవన్నీ కూడా బాక్సుల్లో ఉన్నాయి ఇంకా ఇవాళ అయితే పెద్దగా ఎక్కువగా మెస్ అవ్వలేదు కాబట్టి కడిగకుండా మామూలుగా తుడిచేస్తున్నాను అనమాట వైప్ పెట్టి ఒక్కొక్కసారి అయితే కొంచెం లిక్విడ్ వేసి కడిగేస్తూ ఉంటాను ఇంకా ఎప్పటి నుంచో నేను ఈ లాయిజాల్ వాడుతున్నాను ఇంతకుముందు పాత ఇంట్లో ఉండేటప్పుడు మిస్టర్ మజల్ కూడా వాడాను అది కూడా బాగానే ఉంటుంది ఈ మధ్యన లాయిజాల్ అయితే బాగుంటుందని దీన్ని అయితే చూస్ చేసుకున్నాను మంచిగా స్టెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి బాగుంది ఇంకా వీడియో తీసే హడావిడిలో ఇక్కడ బర్నర్స్ అయితే స్టవ్కే ఉంచేసాను ఆ తర్వాత గుర్తొచ్చిందనమాట తీసి పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఒక్కొక్కసారి వీడియోలో పడిపోయి నేను ఏం చేస్తానో నాకే అర్థం కాదు చాలా విషయాల్లో ఇలాగే జరిగింది సో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి కొంచెం పని తగ్గింది అనిపిస్తుంది అంతే కదా లేకపోతే మొత్తం అంతా మెస్ అయ్యే వరకు ఉంచుకుంటే చాలా రుద్ది మనకు చేతులు నొప్పి వస్తాయి శ్రమ పడాలి టైం వేస్ట్ ఇదంతా ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు చక్కగా నీట్గా ఉంచుకుంటారు స్టవ్ అంతా ఎవరో ఒకరిద్దరు కొంచెం అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉంటారేమో ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ లక్కీ కోసం అని చెప్పి పులావ్ పంపించారనమాట బిర్యానీ
సో తను స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి వచ్చిన తర్వాత రీహీట్ చేసి అప్పుడు మళ్ళీ ఇస్తాను. స్పెషల్ ఐటమ్స్ కానీ ఫ్లేవర్డ్ రైస్ కానీ చేసేటప్పుడు లక్కీ కోసం అని చెప్పి పంపిస్తూ ఉంటారనమాట. నేను కూడా వాళ్ళ అబ్బాయి కోసం ఏదో ఒక ఐటెం చేసేటప్పుడు పంపిస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సాటర్డే ఖచ్చితంగా మా ఇంట్లో లాండ్రీ డే అనమాట. నేను ఆల్టర్నేటివ్ డేస్లోని ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే పెడతాను. ఈ బెడ్షీట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి మార్చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్ పెట్టేసాను అనమాట. ఇంకా పనమ్మాయి ఇందాక వచ్చిందని చెప్పాను కదా, ఇవన్నీ తోమేసి పెట్టింది. కొంచెం ఆరిన తర్వాత సర్దుకుంటాను. ఇప్పుడే ఇలా తీసి పెట్టేస్తే వాసన వచ్చేస్తుంది అనమాట. కొంచెం మంచిగా డ్రై అయిన తర్వాత పెడితే బాగుంటుంది. ఇంకా పాలు వచ్చి పెడుతున్నా, ఇంకో పక్క సాంగ్స్ వింటున్నా అనమాట. ఈ సాంగ్ వచ్చేసి బేబీ మూవీలో ఉంది, చాలా బాగుంటుంది. అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో, ఏజ్ అంటే మంచి ఏజ్లో ఉండేటప్పుడు అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో అనేది ఆ పాట సారాంశం అనమాట. వినడానికి చాలా బాగుంటుంది పాట. ఈ మూవీలో ఈ పాట ఒకటే ఇష్టం నాకు. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే బెడ్షీట్స్ అవి వేస్తున్నాను. ప్రతి సాటర్డే ఖచ్చితంగా బెడ్షీట్ తీసేయాలి, వీక్లీ వన్స్ అనమాట. ఒక వీక్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్ ఉంచినా నాకు ఎందుకో నచ్చదు. సో ఇంచుమించుగా ఒక 4-5 డేస్కి అలా మార్చాలి. ఈ మధ్యనైతే 1 వీక్ అలా మారుస్తున్నాను అనమాట. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ పెట్టాను. తర్వాత కంఫర్ట్ కోసం అని చెప్పి 15 మినిట్స్ వచ్చిన తర్వాత మా వాషింగ్ మిషన్ అరుస్తుంది అనమాట. అప్పుడు కంఫర్ట్ వేస్తాను వెళ్ళి. ఇంకా తర్వాత దివాన్ కవర్స్ కూడా తీసేసాను కదా, దివాన్ కవర్స్ కూడా వేస్తున్నాను మొత్తం అంతా. అలాగే సోఫా కవర్స్ కూడా ఇంతకుముందు వేసేదాన్ని, కానీ ఈ మధ్యనైతే వేయడం లేదు. ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకే అలా ఉంచేస్తున్నాను. ఇంకేంటండి, ఇవాళ సాటర్డే అయితే నాకు ఇలా గడిచింది. మీ వీకెండ్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. వీకెండ్స్ వస్తే బయటకు వెళ్తూ ఉంటారా మీరు? మేమైతే ప్రతిసారి అయితే వెళ్ళము, ఎప్పుడో అకేషనల్గా ఏదైనా పని ఉంది అంటే అప్పుడు వెళ్తూ ఉంటాము. ఆల్మోస్ట్ ఎప్పుడు మా వీకెండ్స్ అన్నీ ఇంట్లోనే గడిచిపోతాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, మీరు ఏ కాఫీ పొడి యూజ్ చేస్తారు డికాషన్కి అని. ఇంతకుముందు ఓల్డ్ డేస్లో అయితే బ్రూ ఉంటుంది కదా, సో దాన్ని అయితే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అది అంత మంచిగా లేదనమాట, క్వాలిటీ తగ్గిపోయింది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మాల్గుడి వాడుతున్నాను. అలాగే దాంతోపాటు టాటా గ్రాండ్ ఉంటుంది కదా, ఆ కాఫీ పొడి కూడా చాలా బాగుంటుంది. అదేంటంటే మాల్గుడి కన్నా కూడా బాగుంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అప్పుడప్పుడు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. సో అప్పుడు ఈ మాల్గుడి అయితే ట్రై చేస్తాం, ఇది కూడా చాలా బాగుంటుంది. బయట కూడా మనకి చాలా కాఫీ షాప్స్లోని దొరుకుతూ ఉంటాయి. చకోరి మిక్స్ అంతా కలిపి రేషియో అంతా ఉంటుంది దానికి, నాకు తెలియదు, మావి గారు వాళ్ళకి తెలుసు అనమాట. సో అలా వాళ్ళు తెప్పించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా వచ్చేటప్పుడు అయితే వాళ్ళు అక్కడి నుంచే తెచ్చేసేవారనమాట, వైజాగ్ నుంచి. కాకపోతే ఈ మధ్యన మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నాం. ఇంకా ఇది ఎలా వేసుకోవాలంటే, ఒక డికాక్షన్ ఫిల్టర్ తీసుకుని అందులో సగానికి పొడి వేసుకోవాలి. తర్వాత అందులో మరిగించిన వాటర్ వేసేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ అయిన తర్వాత ఆ డికాషన్ అంతా అడుగున ఉన్న బౌల్లోకి చేరుతుంది. తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకుని కాఫీ కలుపుకోవడమే, చాలా బాగుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజుమై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మార్నింగ్ నుంచి నా మార్నింగ్ రొటీన్ అనేది చూస్తున్నారు. సో మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు టైము 1 అవుతుందన్నమాట. ఇంకా బట్టలు కొంచెం ఉన్నాయి, ఆరేసేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే భోజనం చేయాలి. ఉదయం కోకోనట్ రైస్ చేసేసాను కదా, సో హ్యాపీ అనమాట. రైస్ కూడా ఇప్పుడు పెట్టుకోక్కర్లేదు, ఒకసారి 1 మినిట్ లేదా 1.5 మినిట్ అలాగా కొంచెం ఓవెన్లో పెట్టేస్తే హ్యాపీగా వేడివేడిగా లాగించవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇంకొంతసేపు రెస్ట్ తీసుకోవడమే, లక్కీ వచ్చే వరకు ఫ్రీ. సో ఇందులో అయితే
వేడి చేస్తున్నాను, రీహీట్ చేస్తున్నాను అనమాట. 1 మినిట్ పెడితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఒక 2 మినిట్స్ అలా పెడితే ఇంకా బాగా వేడెక్కుతుంది. కాకపోతే నాకు ఆ 1 మినిట్. సో ఇంకా నేనైతే రైతా చేసుకోలేదు. మార్నింగ్ టైంలో రైతా తినాలంటే నాకు ఎందుకో అస్సలు నచ్చదు అనమాట. ఉల్లిపాయ అదంతా ఉంటుంది కదా, వాసన అస్సలు నచ్చదు. ఎప్పుడైనా నైట్ టైము పులావ్, బిర్యానీ ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు అందులో రైతా అయితే తింటాను. సో పెరుగుతోటి ఇవాళ అయితే కొబ్బరి అన్నం తింటున్నాను. ఇంకా అన్నం తినేటప్పుడు టీవీ చూసే అలవాటు ఉంది కాబట్టి నా ఛానల్ చూస్తున్నాను అనమాట. యూట్యూబ్ పెట్టగానే ముందు సజెషన్స్లో రాజమై స్వీట్ హోమ్ అని వచ్చింది. సరే అదొకసారి క్లిక్ చేసా. ఇంకా నా ఛానల్లోని నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏంటి, క్లారిటీ బాగుందా లేదా అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట. నిన్నటి వీడియో పెట్టాను కదా, అది బాగుందా లేదా అని చూస్తున్నా. ఇంకా తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా లక్కీ వచ్చే టైం అయింది కాబట్టి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే కుక్కర్లో పెట్టేదాన్ని. ఈ మధ్యన అయితే ఇలా గ్లాస్ బౌల్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కానీ 8 మినిట్స్ కానీ పెడితే మైక్రో ఓవెన్లో పెట్టేస్తుంది అనమాట. అది వచ్చేసరికి చల్లారిపోతుంది. సో వెంటనే తినేసి రెడీ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడైతే బయట క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట. అలాగే మా వారు సాటర్డే అయితే కొంచెం తొందరగా వస్తారనమాట. 5కి అలా వచ్చేస్తారు. సరే ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేద్దామని ఆలు బజ్జీ అయితే వేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే ఇంట్లో చేసుకునే ఓపిక లేనప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు స్నాక్స్, సమోసా కానీ లేదా చిన్న సమోసాలు ఉంటాయి కదా అలాంటివన్నీ. కానీ ఒక్కొక్కసారి అయితే నేను ఇంట్లోనే చేస్తాను. అది కూడా కొంచెం సింపుల్గా అయిపోయేవి. ఏ పునుకులో, బజ్జీలో, ఒక్కొక్కసారి అయితే శాండ్విచ్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే సాబుదానా కిచడీ ఉంటుంది కదా, సో అది లైట్గా కొంచెమే చేస్తూ ఉంటాను అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆలు బజ్జీ మీ అందరికీ తెలిసిన విషయమే. తొక్క తీసేసి చక్రాల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపిండి, అందులో ఉప్పు, కారం, సోడా గుండా, అలాగే కొంచెం పసుపు, తర్వాత వాము ఇవన్నీ వేసేసుకుని వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివి అయితే నేనేం వేయను. ఇంకా వాటర్ వేసి బాగా బ్యాటర్ కలిపేసుకుని అందులోని ఈ ఆలూని అయితే డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటా, అంతే. ఇంకా ఇవాళ అయితే అలా బజ్జీ చేసి వెంటనే వేడివేడిగా ఉండేటప్పుడే సర్వ్ చేసేసాను. ఇంకా ఇందులోకి ఆనియన్, కొంచెం కారం, ఉప్పు వేసి నిమ్మరసం వేసి మధ్యలో స్టఫ్ చేస్తాం కదా, అలా అయితే ఇవాళ ఏం స్టఫ్ చేయలేదు, మామూలుగా ప్లెయిన్గానే తినేసాము. ఇంకా మార్నింగ్ అయితే లక్కీ కోసం బిర్యానీ పంపించారు కదా, సో వాళ్ళ అబ్బాయి కోసం ఈ బజ్జీలు కూడా పంపిస్తున్నాను.
సో ఇక్కడ వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయి మీకు కూడా కావాలా పంపించిన మీకు కూడా. ఇంకా తర్వాత వీకెండ్స్ కాబట్టి ఇంకా ఇడ్లీ పిండి రెడీ చేసుకోవాలి. రేపు మొత్తం అంటే సండే మొత్తం మేము బయటకు వెళ్ళే పని ఉంది. ఆ రోజు అయితే ఖచ్చితంగా అవ్వదన్నమాట. సో అందుకని చెప్పి ఇవాళే నేను పిండి రుబ్బేసి ఉంచాను. ఇంకా ఇప్పుడైతే ఇందాక మార్నింగ్ నేను డికాషన్ వేశాను కదా, సో దాంతో కలిపిన కాఫీ అనమాట మా వారికి నాకు. ఇంకా తర్వాత దేవుడు సామాన్లు అన్నీ కొంచెం ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్కి మంచిగా హడావిడి లేకుండా దీపారాధన చేసుకోవడానికి కుందులు అవి ఉంటాయి కదా, అందుకు. ఇంకా ఈ రాగి బిందె అయితే తోమేను, లోపలైతే ఇంకొంచెం మరకలుగా ఉంది. మళ్ళీ అది తోమేసి నీళ్ళు పట్టాలి. నీళ్ళు పట్టేసి పెడితే మార్నింగ్ తాగడానికి బాగుంటుంది కదా, రాగి బిందెలో వాటర్ మంచిదని. ఇంకా ఈ వెండి కుందు ఉంది కదా, ఇదేంటంటే ఎంత తోమినా కూడా బ్లాక్నెస్ వదలట్లేదు అనమాట. నాకు గొప్ప చికాకు వచ్చింది. ఇది ఎలా అయినా మార్చేసి వేరే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా, రొటీన్ వ్లాగ్ లాగా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, రాజు మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.